పాఠశాల వార్తావాహిని ఫిబ్రవరి 13, 2024 మంగళవారంకు స్వాగతం. రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రిని నియమించుకోవడం రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిన్న తీర్మానించింది. బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంది. హైదరాబాద్లోని మాదాపూర్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 30 కోట్ల రూపాయలతో నిర్మించనున్న భారత కళా మండపానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర పెంచడంతో పాటు పలు డిమాండ్లతో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు నేడు చలో ఢిల్లీ పేరుతో దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఖతార్ జైలులో 2022 నుంచి మొగ్గుతున్న 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. రోజ్గార్ మేళా కింద ఉద్యోగాలు పొందిన 1,00,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను అందించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో 59,000 మందికి పైగా భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందినట్లు ఆ దేశ వార్షిక నివేదిక వెల్లడించింది. క్రీడా వార్తలు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ సెమీఫైనల్స్కు చేరింది. నేటి మంచి మాట. ఒకరికి ప్రశాంతత లేకుండా చేయాలి అనే ఆలోచన మొదట మనకు ప్రశాంతతను దూరం చేస్తుంది. మరోసారి, ఒకరికి ప్రశాంతత లేకుండా చేయాలి అనే ఆలోచన మొదట మనకు ప్రశాంతతను దూరం చేస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న జవాబు: వ్యవహారిక భాషా పితామహుడు అని ఎవరిని అంటారు? సరైన సమాధానం గిడుగు రామూర్తి పంతులు. నేటి జీకే ప్రశ్న: 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మరోసారి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.